కొన్నిసార్లు ఒంటరితనం నిన్ను బాధిస్తుంది. కష్టాలు ఇబ్బందుల మీద పడుతున్నప్పుడు, నాన్న వారిని దూరం అవుతున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం కావచ్చేమో, కానీ మనుషుల్ని వదిలిపెట్టేచేమో, కానీ దేవుడిని ఏం చేయడు. యోసేపును అందరూ వదిలిపెట్టేశారు. సొంత అన్నలే 17 సంవత్సరాలు వారి కళ్ళ ముందు పెరిగిన యోసేపును తీసుకెళ్లి గోతిలో పడేసి మరలా బయటకు తీసి వర్తకులకు అమ్మేసి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లిపోయడానికి వాళ్లే పరోక్షంగా యోసేపును తీసుకెళ్లి అమ్మేశారు. యోసేపు ఐగుప్తులోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాలకు ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, కానీ ఒక శోధన ఎదుర్కొంటున్నాడు. 11 years టెంప్టేషన్. ఆ ఇంటి యజమానురాలు యోసేపును శోధిస్తానే ఉంది. 11 సంవత్సరాలు శోధన భరించాడు, కానీ దారి తప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున యజమానురాలని హేళనపరిచాడు, అపహాస్యం చేశాడని చెప్పి తీసుకెళ్లి యోసేపును చెరసాల్లో పెడితే ఒక చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం అంటే ఏంటో యోసేపు తెలుసు. జోసెఫ్ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైం. దేవుని సమయం రానే వచ్చింది. చెరసాల నుండి బయటకు వచ్చినాడు, సరాసరి సింహాసనం ఎక్కేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామపరచండి. దట్స్ ద